హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. నేను చాలా ఆలస్యం చేశాను. ఎందుకంటే, నాకు ఆ ట్రైలరు మినిమమ్ నేనొక 10 టైమ్స్ చూస్తే కానీ అర్థం కాలేదు. అంటే, మన డైరెక్టర్ గారు 'సుకుమార్' గారు అంత థ్రిల్లింగ్‌గా పెట్టారు ఆ ట్రైలర్ అనేది. అసలు ఆ ట్రైలరు చూసిన కాడ్నుంచి నాకింకా చూడాల ఆతృత రెట్టింపు పెరుగుతూనే ఉంది. మరి ఇంకా 'పుష్ప' ట్రైలర్‌కొస్తే మాత్రం అసలు 'పుష్ప' ట్రైలర్ మాత్రం వేరే లెవెల్. 2024లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ 'పుష్ప 2'. మనం నిన్ననే బీహార్‌లో చూసాం. ఈవెంటు ఏ రేంజ్‌లో జరిగిందో ఇంతవరకు బీహార్‌లో ఎప్పుడు జరగలేదంట. ఇది నేను చెప్పేది గాదు. మీకొక వీడియో చూపెడతా చూడండి. నుంచి మనం లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. బన్నీకి నార్త్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ఈ ఈవెంట్ ని చూస్తే మనకి అర్థమైపోతుంది. అండ్ అలాగే మన 'పుష్పలో' ఇంతవరకు ఎన్ని ఈవెంట్లు జరిగినా ఇంత సెక్యూరిటీ మాత్రం ఎప్పుడు ఎక్కడ పెట్టలేదంట. మరి ఇది ఊక నేను చెప్పేది కాదు. మీకు వీడియో చూపిస్తేనే అర్థమవుతుంది. మరి ఇంక నిన్న 'పుష్ప' ట్రైలర్ మాత్రం పూనకాలు లోడింగే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సుకుమార్ గారు ఆ ట్రైలర్‌లో ఇంకా చాలా దాచిపెట్టాడు. జస్ట్ అది ట్రైలర్ మాత్రమే 'పుష్పలో' అర్థం చేసుకోండి. ఇంకా మూవీ డిసెంబర్ 5న ఉంది. ట్రైలరే ఈ రేంజ్‌లో బీజీఎం కొట్టాడు, ఈ రేంజ్‌లో ఫైట్స్ ఉన్నాయి, ఈ రేంజ్‌లో డైలాగ్స్ ఉన్నాయంటే, మరి ఇంకా మూవీలో ఏ రేంజ్‌లో ఉంటాయో అది మీ ఊహకే వదిలేస్తున్నా. నిన్న నైటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్‌లో జరిగింది. ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా ప్రమోషన్స్ జరిగినాయి. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఎన్ని ఈవెంట్లు జరిగినావో, ఎన్ని ప్రెస్ మీట్లు జరిగినావో తెలీదు గానీ పాట్నాలో, మరి 'పుష్పకి' వచ్చినంత జనము ఇంతవరకు ఏ ఈవెంట్‌కి రాలేదంట పాట్నాలో. ఇది నేను చెప్పేది గాదు. ఒకసారి వీడియో పెడతా, వీడియో వినండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1200 మంది సెక్యూరిటీ అక్కడ కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్ చరిత్రలోనే ఇంతమంది సెక్యూరిటీ ఇదే మొదటిసారి అంటున్నారు. ఒక ఫిల్మ్ స్టార్ కి పాట్నాలో ఈ రేంజ్ లో భారీగా జరుగుతోన్న మొదటి సినిమా ఈవెంట్ కూడా ఇదే కాబోతోంది. ఈవెంట్ కు భారీ స్పందన రావడం, జనం కూడా భారీగా రావడంతో బీహార్ ప్రభుత్వం ఈవెంట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. 900 మంది పోలీసులను, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే 'పుష్ప 2' పొటెన్సీ ఏంటో మనకు అర్థమవుతోంది. అండ్ 1200 మంది సెక్యూరిటీని ప్రభుత్వం అక్కడ పెట్టడం జరిగిందంట. అంటే ఇంక మనమే అర్థం చేసుకోవాలి. 1200 సెక్యూరిటీని పెట్టిందంటే జనం ఏ రేంజ్‌లో వచ్చింటదనేది. చాలామంది అడిగారు, ఎందుకు 'పుష్పది' తెలుగులో జరపొచ్చు కదా అని. మరి అన్నకు నార్త్‌లో ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అల్లు అర్జున్ అన్నకు నార్త్‌లో ఎంత క్రేజ్ ఉందో. ఇంకా ట్రైలర్ విషయానికొస్తే మాత్రం నేను అల్లు అర్జున్ అన్న ఊరికనే ఇంత పెద్ద యాక్టర్ కాలేదనడానికి నిదర్శనం ట్రైలర్. ఎందుకంటే ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నిబ్బా నా కొడుక్కి చెప్తున్నా, వెళ్ళి 'పుష్ప 2' ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు ట్రోల్స్ చేయండి. అలాగే 'అన్‌స్టాపబుల్' ఈవెంట్ చూసిన తర్వాత ఒక ట్రోల్స్ చేయండి. అల్లు అర్జున్ అన్న ఏంటి? ఎలా ఉంటాడు? ఆడియన్స్‌తో, ఫ్యాన్స్‌తో ఎలా ఉంటాడనేది అది 'అన్‌స్టాపబుల్' ఈవెంట్ చూడండి. ఎందుకంటే అక్కడ అన్నీ నిజాలు మాట్లాడతాడు. అంత ఫన్నీగా ఉంటాడు అల్లు అర్జున్ అన్న. మీరు చాలామందిని గమనిస్తే కొంతమంది, అందరూ కాదంటారు, కొంతమంది ఓర్చలేనిదంటారు. మనందరం గమనిస్తే అల్లు అర్జున్ అన్న స్టార్టింగ్ మూవీలో లేడీ గెటప్ ఏసినప్పుడు ప్రతి ఒక్క నా కొడుకు ట్రోల్స్ చేశాడు. కట్ చేస్తే కొద్ది సంవత్సరాల తర్వాత అదే లేడీ గెటప్‌తో మూవీ తీసినాడు. నేషనల్ అవార్డ్ వచ్చి తన కాళ్ళ కింద అండ్ తెలుగు ఇండస్ట్రీ కాళ్ళ కింద పడింది. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అది ఎవ్వరికీ సాధ్యం కాలే. అది అల్లు అర్జున్ అన్నకి ఎందుకు సాధ్యమైంది? మీరు ఇక్కడ ఒక గమనించండి. అదే లేడీ గెటప్ తోటే మీకు నేషనల్ అవార్డ్ తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీ కాళ్ళ కింద అల్లు అర్జున్ అన్న కాళ్ళ కింద పెట్టాడు. పొర్రపాటున
ఇది వేరే హీరో కొట్టిటే ఒక ఓ రేంజ్‌లో చెప్పుకునేవారేమో గానీ, అల్లు అర్జున్ అన్న ఎప్పుడు నేను నేషనల్ అవార్డ్ కొట్టినా, నేను గర్వపడాలా అని ఎప్పుడు చెప్పలే. 'అన్‌స్టాపబుల్‌లో' అల్లు అర్జున్ అని ఒక మాట అన్నాడు. ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు. ఐ వాంట్ టు డెడికేట్ మై నేషనల్ అవార్డ్ టు ఆల్ మై తెలుగు హీరోస్. అది నేను కొట్టడం వల్ల అంతమంది నటుల్లో నేను ఒక్కనే నటుడని కాదు. మీ అందరి తరపున నాకు వచ్చింది అంతే అని నేను చూస్తాను. ఇది నా ఒక్కడిదే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోది అని ఒక మాట అన్నాడు. ఆ మాటకి మాత్రం అల్లు అర్జున్ అన్నకు నేను పెద్ద అభిమానినైనా. బట్ నాకెందుకంటే నేను ఒక ఆడియన్స్‌గా మూవీస్‌ని ప్రేమిస్తా. అందరి హీరోలని ఎంకరేజ్ చేస్తా. అట్లాగే నాతో పాటు మీరు ప్రతి ఒక్క మూవీని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అన్న 'పుష్ప' మూవీ టీమ్‌కి. డిసెంబర్ 5న ప్రతి ఒక్కరు కలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా. నా కోరిక ఏంటంటే 'పుష్ప' మూవీ టీము కర్నూలుకి ఎవరైనా వస్తే బావుంటుందని. నాలాగా మీకి ఎంతమందికి కోరిక ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంతవరకు కర్నూలుకి 'పుష్ప' మూవీ టీమ్ 'పుష్ప 1లోకి ఎవరు రాలేదు. 'పుష్ప 2'లైనా కనీసం ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి చూడాలనేది నా కోరిక. నా కంటెంట్ నచ్చితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోను అది వైరల్ కావాలన్నా, అది ముందుకు కొనసాగాలన్నా ఒక ఆడియన్స్‌కే అది సాధ్యమవుతుంది. మీరు చేసే ప్రతి కామెంటు ఒక 5 మందికి షేర్ చేసినా నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. అలాగే నేను చెప్పే కంటెంటు నచ్చితే మాత్రం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి. మెయిన్‌గా మన 'పుష్ప' గురించి మాత్రం డిసెంబర్ 5 వరకు అస్సలు తగ్గేదేలే. ఎందుకంటే వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను ఇక్కడ అల్లు అర్జున్ అభిమానాన్ని గాదు, ఒక తెలుగు ఆడియన్స్‌గా. ఎందుకంటే అన్న అందరిని ప్రేమిస్తాడు కాబట్టి అన్న గురించి నేను ఇంత మాట్లాడడం జరుగుతుంది. అన్న గురించి అని గాదు, నేను అందరి గురించి మాట్లాడతా. ఇది అల్లు అర్జున్ ప్రతి ఒక్క ఫ్యాన్‌కు షేర్ చేయండి. అలాగే అల్లు అర్జున్ మీద ట్రోల్ చేసే ప్రతి ఒక్కనికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక తెలుగు ఆడియన్స్‌గా చెప్తున్నా, ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలనేదే అల్లు అర్జున్ అన్న ఒక ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే 'అన్‌స్టాపబుల్' చూసిన తర్వాత నాకెందుకో బాగా నచ్చేసాడు అల్లు అర్జున్ అన్న. ఆల్ ద బెస్ట్ అన్న 'పుష్ప' మూవీ టీమ్. డిసెంబర్ 5న మనం కలుసుకుందాం. లవ్ యూ గైస్. సైనింగ్ ఆఫ్. నేను మీ మోష.